గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కొనసాగిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల్లో షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. దేశంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రైతులకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. మాజీ ప్రజాప్రతినిధులందరికీ సిల్వేర్ నారాయణ గారు, మైపాల్ రెడ్డి గారు, ఉన్నటువంటి గారు, హుస్సేన్ గారు, లంక చిలుకవా చెప్పాను. పెళ్లి కానుకగా 1,16,000 బహుమతిని పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కానుకగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తుంది. అదే కార్యక్రమాన్ని మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఈ కార్యక్రమానికి ఇచ్చే పారితోషికాన్ని కూడా పెంచే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా అసలు ఈ పాటిక కొంత పెంచాల్సినప్పటికీ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పెంచలేకపోయినా, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తీపి కబుర్లు చెప్తాం. మనం అనుకున్న విధంగా ఈ పెంచే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, మన ఇంట్లో వాడే కరెంటుకు 200 యూనిట్ల లోపు కరెంటుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నాడు ఏ ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మనం ప్రతి ఇంటికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్నాం. అదేవిధంగా అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇప్పటికే కొన్ని ఇచ్చున్నాం. ఇంకా భవిష్యత్తులో మరో 2-3 నెలల తర్వాత ఎవరు ఇల్లు కట్టుకుందామన్న దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపడుతుంది. గతంలో బరేయద్దన్నారు, కళ్ళాలలో ఏ విధంగా కటింగ్ ఉండి రైతులను ఏ విధంగా దోపిడీ చేసేవాళ్ళం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఎలాంటి కటింగ్ లేకుండా సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇలా రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మీరు ఎంతో కష్టపడి మీ పిల్లల్ని ఎంతో ఉన్నత చదువులు చదివించినప్పటికీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేటువంటి పరిస్థితి. 60,000 ఉద్యోగాల్ని భర్తీ చేసి చూపించడం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీ ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయని విధంగా 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, అంటే 21,000 కోట్ల. తూర్పుగోదావరి